అయ్యో ఏమైంది తమ్మి? కండ్లు గట్లెర్రగాయినాయి, డాక్టర్కి చూపించుకోవద్దా? వామ్మోనకేమో అయింది షెల్లే, సెల్ఫీ దిగితే ముఖం ఎట్లనో పడుతుంది. ఏం కావచ్చు? అరే వండుతా రాగరాదు, రీల్స్ చేస్తుంటే అగబడతలేదా? బువ్వ బువ్వ అని గట్ల సతాయిస్తావు, జర్రంతన్నా ఓపికండదు నీకు. ఆఫీస్కి వస్తా తినరాకపోయినావు. అబ్బా ఇంకో 7 నిమిషాలైతే కథం, మా పొల్లకు ఫస్ట్ హ్యాపీ బర్త్డే నేనే చెప్తా అని మనోళ్ళది ఒక ఆత్రం కాదు. ఇగేముంది, ఇదే సాలు పట్టిండ్రు పిల్లలు కూడా. ఏం పోరల్రా నాయన, ఫోన్లు 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 గడియ షేపు పక్కకు పెట్టరాయే. దినామింత అధ్వానంగా బట్టిరి అని అందరి ఇండ్లల్లుండే లొల్లే. గందుకే పిల్లలకు సోషల్ మీడియా బంద్ పెట్టే ఆలోచన చేస్తుందట సెంటర్ గవర్నమెంట్. ఎంతేజోళ్ళు చూడాలనో ఓ రూల్ దేవొచ్చునట. మరి వాళ్ళకెట్లా తెలుస్తదంటే ఫోన్లో ఏ యాప్ తెరుస్తారో ఆ కంపెనీలే చెకింగ్ చేసుకోవాలన్నట. గింతంత లేనోళ్ళు వీడియోలు చూసుడు, చాటింగ్లు చేసుడు, కమెంట్లు పెట్టుడు, షేరింగ్లు చేసుడు. బువ్వ తినాలంటే ఫోను, బడికి పోవాలంటే ఫోను. ఇయ్యకుంటే ఇల్లు ఆగం పింజిరి చేయబట్టిరి. అబ్బా మా ఓడు ఫోన్ లేకుండా పాలే తాగడని గప్పాలు, మా బుజ్జి రీల్ చేస్తదని మురుసుకుంటా షేరింగ్లు. కనన్లా మంచుంది చెడుంది. లేత దిమాక్లకు ఎక్కితే పిల్లలు ఖరాబ్ అవుతారు. గట్ల కావద్దనే ఆస్ట్రేలియా దేశంలో 16 ఏళ్లు నిండనోళ్ళు సోషల్ మీడియా చూడొద్దనే కండిషన్ పెట్టింది గవర్నమెంట్. ఇంకా కొన్ని దేశాలగిన గదే తోవల నడుస్తున్నాయల్లా ఇప్పుడు మన కడ చర్చ నడుస్తుందన్నట్టు. అయినా మమ్మీ డాడీలే తెంపు లేకుండా ఫోన్లనే మూతిలు పెట్టినాక ఇక పిల్లలు చూడరా? ఏదైనా ఎంతవరకు ఆడితే మంచిదో గంతదాంకే వాడాలనబ్బా. తీయగుంది కదా అని కిలాల చక్కెర బుక్కం కదా మరి.